అండ్ ఫైనల్లీ మీ ముద్ర ఇట్లా ముద్ర స్టార్ట్ చేశారు. లిటరల్లీ ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అంటే కొంచెం కైండ్ ఆఫ్ ఫెమినిస్ట్ నేను, ఒక 4 అమ్మాయిలు అలా స్టార్ట్ చేయడం అనేది. అండ్ తర్వాత మీ మదర్ వీళ్ళకి 2 కార్స్ తీసి ఇచ్చారు కదా. అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హౌ వాస్ దట్ ముద్ర జర్నీ? ముద్ర జర్నీ అంటే యాక్చువల్లీ మా కో సిస్టర్ మేము కోవిడ్ టైంలో ఒకే ఇంట్లోనే అందరికి స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు మా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మా అత్తయ్య వాళ్ళు అంటే కింద సేమ్ మొత్తం బిల్డింగ్ మాదే అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో మా బావగారు వాళ్ళు, కింద మేము, మధ్యలో అత్తయ్య వాళ్ళు. అట్లా 1 year అట్లా కొంచెం సపరేట్ ఉన్నాం డ్యూ టు కోవిడ్ అని. సో అట్లా ఉన్నప్పుడు ఎందుకు ఇంట్లో ఉండడం అన్నట్టు నేను బారిష్ డిజైన్స్ అని ఆన్లైన్ లో స్టార్ట్ చేశాను. సో ఆన్లైన్ అది ఎట్లా స్టార్ట్ అయిందంటే మేము మా యానివర్సరీకి ఒక డ్రెస్ చేయించుకున్నాను. మా యానివర్సరీ కోవిడ్ లో వచ్చింది. ఆ డ్రెస్ యూజ్ లేకుండా ఉండే. సో ఫస్ట్ ఈ డ్రెస్ పెట్టి సేల్ చేద్దాం, ఇది పోతే నెక్స్ట్ వీల్ స్టార్ట్ అన్నట్టు అట్లా స్టార్ట్ చేసిన. ఇట్ వెంట్ హ్యూజ్ అన్నమాట. సో నేను గర్ల్స్ కి చేసిన కాబట్టి మా కో సిస్టర్ ఇద్దరం ఒకే దాంట్లో ఎందుకు నేను మెన్స్ కి చేస్తా అని తను మెన్స్ కి స్టార్ట్ చేసింది. తను కూడా చాలా ఎస్కే మెన్స్ కొట్యూర్ అని షీ ఆల్సో వెంట్ హ్యూజ్ ఇన్ టు పీపుల్ అనమాట. మాకు అన్ని యుఎస్ ఆర్డర్స్ అట్లా వస్తుండే. తర్వాత చేస్తా ఉండే కానీ నేను మధ్యలో కొంచెం బంద్ చేసినాం అనమాట. సో అట్లా తను కంటిన్యూ చేసింది మెన్స్ ది. సో అట్లా మేము ఒకసారి తను వాళ్ళ ఫ్రెండ్ కలిసి చేసినాం అన్నమాట, శృతి అని. సో అట్లా ఇద్దరు కలిసి చేసింది. సో మేము వై నాట్ వి బోత్ టుగెదర్ ట్రై, మీరు మెన్స్ కి మేము గర్ల్స్ కి ఇట్లా ఒక వెడ్డింగ్ కలెక్షన్ లాగా ఒక టీమ్ లెక్క చేద్దాం, కంప్లీట్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ మన దగ్గరే ఉండేటట్టు అని మేము స్టార్ట్ చేసాం అన్నమాట. సో అట్లా స్టార్ట్ చేసినప్పుడు బాను కూడా చెయ్యండి, ఎంత దూరం వెళ్తారో చూద్దాం. బాను మా బావగారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. దే డోంట్ వాంట్ గర్ల్స్ టు సిట్ ఇన్ ద హౌస్. You should do something. You should be an inspiration. అమ్మ ఇంట్లో ఉండాలి. ఇప్పుడు మా బావగారు కూడా ఈజ్ ఇంటూ లైక్ మేనేజర్ బిగ్ పోస్ట్ అన్నమాట, లీడ్ స్కూల్ కంపెనీ అని. దాంట్లో బిగ్ పోస్ట్ లో ఉన్నారు. మేనేజర్ తర్వాత మేనేజర్ లా మొత్తం తెలంగాణ స్కూల్స్ అనేది మేనేజర్ లెక్క ఉండే అన్నమాట. బట్ టు సపోర్ట్ హిమ్ హీ లెఫ్ట్ హిస్ జాబ్ అండ్ కేమ్. మీ ఫ్యామిలీ మొత్తం మీరు చూపిస్తారు కదా ఒక వీడియోలో. So it is like no family business. It's family business. And బయట ఉండే మేము అది సోఫాలు కొనుక్కునే వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ. అంతే అంతే. సో టోటల్లీ ఫ్యామిలీ. మళ్ళీ ఏడుస్తున్నారు. బాను ఒక ఫీల్డ్ అంటే మా బావగారు ఒక ఫీల్డ్ అన్నట్టు. టెక్నికల్ గా హీ డూ ఎట్లా ఇంకా ఎట్లా వెళ్ళొచ్చు అని. బాను ఏంటంటే బాను త్రూ ఆర్డర్స్ వస్తాయి కదా. సో దాన్ని ఒక టెక్నికల్ వేలో ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్తే ఇంకా ఇది ఒక హ్యూజ్ గా గ్రో అవుతుంది కదా. మనమే ఒక కంపెనీ లాగా పెట్టి వై నాట్ సాలరీస్ ఇస్తా, జాబ్స్ ఎందుకు ఇవ్వద్దు. సో అట్లా ఇప్పుడు అక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ లైక్ ఎడ్యుకేటెడ్. ఒక అబ్బాయి వచ్చింది అనమాట, రీసెంట్ గా జాయిన్ అయ్యిండు. తను ఏమంటాడు, 6 months బీటెక్ రీసెంట్ గా అయిపోయింది అక్క నాకు. 6 months లో మాస్టర్స్ కి యూఎస్ వెళ్తా. నేను షాక్ అయినా, నువ్వు మాస్టర్స్ కి యూఎస్ వెళ్తే బీకేపీ హోమ్స్ లోకి ఎందుకు వచ్చినావు అని చెప్పి. అన్న దగ్గర ఉన్నీకి వచ్చిన అక్క, నేను అన్నకి చెప్పిన కొన్ని రోజులు చేస్తానని. అలా ఇప్పుడు ముద్ర స్టార్ట్ అయింది. 4 members జర్నీ. సో ఎలా సాగుతుంది? కొంచెం పర్లేదా, కష్టంగానే ఉందా? ఇంకా కష్టంగా అనేది మన చేతిలోనే ఉంటుంది. నా ఆన్లైన్ ఆర్డర్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనమాట. యాక్చువల్లీ స్టోర్ రీసెంట్ గానే ఓపెన్ అయింది కదా. సో ఇంకా అందరి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, అన్ని సపోర్ట్. ఇంకా నేను, మా కో సిస్టర్ రష్మి, శృతి అని మా కో సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్, ఇంకా ప్రణతి అని మా సిస్టర్ వాళ్ళ కో సిస్టర్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో మేము 4 గర్ల్స్. ఓకే, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ. మనం ఎలాంటి డిస్ప్యూట్స్ రావద్దు, జస్ట్ మనం ముద్ర కోసం వర్క్ చేస్తున్నాం. దాన్ని పైకి తీసుకెళ్ళాలి. వీ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఉమెన్స్, గర్ల్స్. వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలని స్టార్ట్ చేసినాం అన్నమాట. అసలు ఎట్లా అంటే పొద్దున ఆటోల్లో చార్మినార్ అంతా ఉరికి చాలా కష్టపడ్డాము. సో ఫైనలీ వి ఎస్టాబ్లిష్డ్ ఒక సంస్థానం ముద్ర. సో అది మీ సంస్థానం. I wanted that అంతే. అటువంటి గుర్తింపు ఉండాలి. ఎవ్రీబడి హ్యావ్ టు హ్యావ్ దట్ ఐడెంటిటీ. అండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ కి సపోర్ట్ ఉండదు బయట. లైక్ ఐ సీ లాట్స్ ఆఫ్ గర్ల్స్ ఫేస్ దిస్ సపోర్ట్ అనమాట, సపోర్టివ్ సిస్టమ్. సో దట్స్ ద రీజన్ ఐ టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్ రిగార్డింగ్ గర్ల్స్ కూడా రిలేటెడ్ చెప్తాను. మొన్న మా మమ్మీ ఇచ్చింది గిఫ్ట్ కార్ అని చెప్పాను కదా. సో ఇక్కడే ఒక ఆంటీ వచ్చి చెప్పింది, మేము ఆ రోజు గుర్తుందా నీకు, మీరు మాకు దేవత లాగా. ఒక మాట అన్నారనమాట, ఏమని, నా కోడళ్ళు బయటకు వచ్చేసి ఇంట్లో కూర్చొని
కుండలు గడుపుకోకుండా ఒక సంస్థానాన్ని నిర్మించుకున్న వాళ్ళు దానికి ఓనర్స్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అని చెప్పింది. ఓకే. సో తను ఫస్ట్ నుంచి షీ డజంట్ వాంట్ us టు సిట్ ఇన్ హోమ్, ఏదో ఒకటి అంతే. మా చేయాలి. ఫ్యామిలీలో అందరూ, మా డాడీ కూడా అంతే. ఫస్ట్ తిని నన్ను లవ్ చేస్తున్నాను కాల్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అడిగింది. నువ్వేం చేస్తున్నావు అమ్మా జాబ్? మా డాడీ అన్ని నేను నిజంగా ఇచ్చినప్పుడు మా డాడీకి ఫోన్ చేయాలి. నేను అంకుల్ ఫోన్ చేసిన, హలో అంకుల్ ఇట్లా నేను రిష్టాని నేను యూఎస్ లో కలిసినాం, నాకు బాగా అంటే చాలా ఇష్టం అంకుల్, బాగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మా మామయ్య ఏమన్నాడు, ఎందుకు వచ్చేసినావు అమ్మ యూఎస్ నుంచి అంటే, వచ్చేసినాను ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్, కెరియర్ సెట్ చేసుకో, దాని అంతటా అవే నీ దగ్గరికి డూ వస్తాయి, సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ కెరియర్ సెట్ చేసుకో, అన్ని నీ దగ్గరికే వస్తాయి అన్నట్టు చెప్పిండు. ఓకే. ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో అమ్మాయి ఎప్పుడు వర్క్ చేయొచ్చు, నథింగ్. అసలు మా ఇంట్లో అసలు అమ్మాయిలు అంటే like కొన్ని స్టోరీస్ వింటుంటా నేను, ఇట్లా అమ్మాయిలు ఇట్లా అంటే ఐ గెట్ సర్ప్రైజ్, ఇట్లా కూడా జనాలు ఉన్నారా అని. చాలా మంది ఉంటారు. బట్ మాకు అట్లాంటి ఫీలింగ్ అంటే గర్ల్ హ్యావ్ టు బి లైక్ దిస్, అంటే ఇట్లాంటి ఇంతే ఉండాలన్నది ఏం లేదు, ఒంటింటికే పరిమితం అన్నట్టు ఏం లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ లైఫ్. ఒంటింటికి వేరే వాళ్ళు మనం సెట్ చేసుకుంటాం మేము. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ లైఫ్. మీ లైఫ్ అని తెలుసుకోండి. ఇప్పుడు బీకేపీ హోమ్స్ లో నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, నీ ఐడెంటిటీ నీకు సొంతంగా కావాలి. షీ యూస్ టు సిట్ అండ్ డ్రాప్ పిక్చర్స్ బీకేపీ హోమ్స్ లో కూర్చొని. ఆ పిక్చర్స్ చూసినప్పుడు నాకు అనిపించింది, అరే దిస్ ఇస్ నాట్ హర్ ఐడెంటిటీ, ఏదో తను ఏదో మిస్ అవుతుంది. మేబీ బీకేపీ హోమ్స్ అంటే భానువర్గా అయిపోతుంది, రిషివర్ రాదు. సో ఐ వాంటెడ్ హర్ టు డెవలప్ ఇన్ హర్ ఓన్ స్కిల్స్. సో దట్స్ హౌ ద ముద్ర కేమ్ అవుట్. మా కో సిస్టర్ ఆల్సో షీ ఇస్ ఆల్సో ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. ఓకే. మొత్తం అసలు ఎంఎస్ లో ఎంబీఏ చేసేసి బాయ్స్ అందరూ బ్యాక్ బెంచెస్, గర్ల్స్ అందరూ ఫ్రంట్ బెంచెస్. ఎండ్ ఆఫ్ ది ఒక కొటేషన్ ఏంటంటే, ఎవ్రీ బ్యాక్ బెంచర్ కి ఫ్రంట్ బెంచర్ అమ్మాయి పడుతుంది, గ్యారెంటీ అది. మీరు ఎంత చదివినా వేస్ట్. ఓన్ సిస్టర్స్ లెక్కనే ఉండే, మంచిగా ఎలాంటి ఇష్యూస్ రాలేదు ఇప్పటి వరకు. బై గాడ్ గ్రేస్ ఈ ముద్ర త్రూ కూడా ఎలాంటివి రాకుండా మంచిగా, ఎలాంటివి రావు కానీ మీరైతే హ్యాపీ టీయర్స్ ఏడవడం ఆపేయండి ప్లీజ్. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ కదా, ఇంటర్వ్యూ లేకున్నా ఇట్లే మాట్లాడుతుంది. వెరీ ఎమోషనల్ పర్సన్. నేను ఇక్కడికి వెళ్ళిన అనుకోండి, నాకు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, 10 మందికి అడ్వర్టైజ్ చేస్తుంటది బాగా ఇట్లని. నేను ఒకటి అడగాలనుకున్నా, ఎవరు అన్నారు ఈ మాట, అంటే మీరు సోఫాస్ ఇస్తున్నారు, మేము ఇంత కష్టపడి కొనుక్కుంటున్నాం, మీరు వచ్చి దాంట్లో కాళ్ళు ఇలా పెట్టి కూర్చుంటారు, మా సోఫాలో మీరు చూపించడానికి కాళ్ళు పెట్టి కూర్చుంటారు ఏంటండి అన్నారు. బేసికల్ అది నాకు ఇప్పుడు కమెంట్ చదవలే, కొత్తగా ఉంది. కాకపోతే ప్రోడక్ట్ అనేది దాన్ని ఎట్లా కూర్చోవాలని చూపించే పద్ధతి నాది. ఓకే. ఇప్పుడు ఒక పూజారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎట్లయితే ఆరతి అవన్నీ చేస్తాడో, దిస్ ఇస్ మై గాడ్ అన్నట్టు ఇది నాకు. సో నేను దాన్ని ఎట్లా కూర్చోవాలి, కంఫర్ట్ ఏంటి, దీని విధానం ఎట్లా వాడాలని చూపించాల్సింది బై డిఫాల్ట్. నాకు చూపించకపోతే కస్టమర్కి అర్థం కాదు. సో ఇది నాకు అందుకే నేను చెప్పులు కూడా ఇప్పేస్తాను. అప్పుడు ఎప్పుడు చెప్పులు వేసుకొని షూ వేసుకొని అంటే ఇప్పేస్తాను, ఇప్పి లోపలికి వెళ్ళి అన్ని క్లీన్ గానే మళ్ళీ తుడుస్తాను అంతా, ఎక్కడ ఏం దుమ్ము ఏం మనం. ఓకే. ఇట్స్ బీన్ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ మ్యారేజ్? మ్యారేజ్ 4 years. 4 years మొత్తం జర్నీ, లవ్ మ్యారేజ్, లవ్ నుంచి 8 years అనుకోండి. 2015 నుంచి 8 years, 8-9 years. 2023. రీసెంట్ గా ఎప్పుడు ప్రపోజ్ చేశారు మీకు లాస్ట్ భాను గారు? ప్రపోజ్ రోజు ప్రపోజ్ రోజు చెప్పుకుంటారు, ఒకసారి చెప్పచ్చు కదా. చెప్పలేదు. అయ్యో అంటే రిషి ఐ లవ్ యూ కన్నా ఎక్కువ డూ యూ లవ్ మీ అని అడుగుతుంది. అడగండి, ఇప్పుడు మీరు అదే క్వశ్చన్ అడగండి, భానుగారు ఏం ఆన్సర్ చెప్తారు అడగండి. అఫ్ కోర్స్ ఐ సే yes. అదే చెప్తాను నేను, నా లైఫ్ లో నాకు తెలియకుండా ఇవన్నీ నేను చేసింది రిషి కోసం. నిజంగా లైక్ అంటే అదే నేను ఇప్పుడుగా చెప్పింది, అది నేను ఎప్పుడు నుండి అదే చెప్తుంటా. నా లైఫ్ లో నాకు తెలియకుండా రిషి అడుగుతుంటుంది నన్ను, నువ్వు నా కోసం ఏం చేసినావు అంటే నేను ఆలోచించాను ఏం చేసినా, ఒకరోజు కూర్చొని ఆలోచించిన ఏం చేసిన రిషి కోసం లైఫ్ లో. అరే నేను ఇదంతా చేసింది రిషి కోసం. తను వాళ్ళ ఇంట్లో లైక్ గ్రేట్ గా ఫీల్ అవ్వాలని వాట్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్. నాకంటూ సొంతంగా ఏం లేదు, ఐ వాంటెడ్ టు బీ లైక్ చిల్ రిలాక్స్ లైఫ్. సో ఇదంతా చేసింది రిషి కోసం కదా అని ఆలోచించి అది చెప్పిన. రిషి నువ్వు నా గురించి ఏం చేస్తే అడిగినావు కదా, ఇదంతా చేసింది నీకోసం. దిస్ ఇస్ హౌస్ ఇస్ ఫర్ హర్. తనకి ఇష్టం ఇట్లా డిజైన్ చేసుకోవాలి, ఇట్లా ఇల్లు ఉండాలి, నీట్గా ఉండాలి. దిస్ ఇస్ ఫర్ హర్ అండ్ కార్ ఇస్ ఫర్ హర్. నా చాయిస్ కాదు అది. ఓకే. దట్ వాస్ మై ప్లాన్, దట్ వాస్ అ చాయిస్. అంటే మీ అదృష్టంగా భావిస్తారా ఇదంతా మీరు? లేదు తనే అదృష్టంగా భావించాలి మీరున్నందుకు లైఫ్ లో కదా. మీరు లేకపోతే తనకు వే ఉండేది కాదేమో, అసలు ఏం చేయాలి అని చిల్ గా ఉండిపోయే వాళ్ళేమో కదా, అట్లానే కదా. మేబీ సి దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సి ఇప్పుడు జనరల్ గా బాయ్స్ కి పెళ్లి చేసుకుంటే సీరియస్నెస్ వస్తుంది. చిల్ గా ఏం ఉండిపోకపోతుండే, బికాస్ తను బీటెక్ లో ఉన్నప్పుడు కూడా బెంగళూరు నుంచి
స్టాక్ బట్టలు తెచ్చి తను వాళ్ళ ఫ్రెండ్స్ కింద మా అత్తయ్య వాళ్ళ కింద రూమ్ లో పెట్టి సేల్ Sale, yeah, నాకు ఇప్పుడు అడగాలనిపించింది అంటే మీ ఫస్ట్ ఎర్నింగ్ ఏంటి? వెరీ ఫస్ట్ వన్ వాజ్ ఇంటర్మీడియట్. సో అప్పుడు మా ఫ్రెండ్ కూడా వచ్చి నా ఫోన్ పగిలిపోయింది రా అన్నాడు అనమాట. అయితే ఇది ఎంతకి ఇస్తావు అని అడిగినాను. iPhone 4 or 5 ఏదో ఉండే, 4 or 5 సంథింగ్ అప్పుడు ఉండే అనమాట. సో ఇది ఎంతకి ఇస్తావు అని అడిగినాను. అడిగితే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్. సో అది ఎంతకి ఇస్తావు అని అడిగిన. అప్పుడు 4,000 ఎంతో ఇస్తాను, నేను 2,000 ఇచ్చేసిన. ఇచ్చేసి పోయి సార్ జగదీష్ మాకు రిపేర్ చేయించి అదే ఫోన్ 9,000 అమ్మినండి. సో ఆల్మోస్ట్ ఐ స్పెండ్ 4,000 rupees ఆన్ దాట్. ఐ ఎర్న్ 5,000. డబ్బులు సంపాదించిన ఈజీ అయినా అప్పుడు స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ దెన్ అండ్ అగైన్ దట్ వాస్ జర్నీ. ఎందుకంటే అది ఒక్కటే దగ్గర ఆగిపోలేదు. ఫోన్స్ ఏది దొరుకుతుంది, వాట్ ఎవర్ యూ గివ్ మీ, ఐ యూస్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ గెట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అగైన్ ఇక్కడ మనీ అని దాపెట్టుకుని కదా, మళ్ళీ ఆడ మీదే స్పెండ్ చేసేస్తాను. ఓకే, దెన్ ఎలా ఉంది ఇప్పుడు? మొత్తం హ్యాపీనా, సాటిస్ఫైడా ఇద్దరు? లైఫ్ ఈజ్ ఆల్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. సో వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్. వాట్స్ యువర్ నెక్స్ట్? ఇంకెవరైనా వచ్చేది ఉందా ఇంట్లోకి? ప్లానింగ్ రావాలని ఉంది. ఇన్ని ఇచ్చిన దేవుడు అది కూడా ఇచ్చేస్తాడు కదా ఖచ్చితంగా. ఓకే, అండ్ మీ ఇద్దరిని ఇంత హ్యాపీగా చూడడం అండ్ విత్ నో యాటిట్యూడ్ చూడడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎస్, నిజంగానే వాళ్ళు చెప్పినవన్నీ నిజాలన్నీ. అంటే ఆ వీడియోస్లో ఏదో నేను ఆ వీడియోస్ చూసి ఎందుకింత ఓవర్ యాక్షన్, నిజంగానే మీరు అన్నట్టే అంటే మంచి ఫ్యామిలీకి బ్రదర్స్ లా తయారని అప్పుడు అనుకున్నాం, కానీ వెరీ ట్రూలీ దే ఆర్ వెరీ జెన్యూన్. చాలా బాగా అనిపించింది మీ ఇద్దరిని కలవడం. ఏంటంటే బిఫోర్ బీకేపీ హోమ్స్ ఆల్సో ఏంటి అప్పుడు వరంగల్లో ఒక చిన్న పాపది రేప్ కేసు అయినప్పుడు మేము వెళ్ళుండే, మేము వెళ్ళాం క్యాండిల్స్ వాటి భానుగారు స్పీచ్ కూడా ఇచ్చిండు. అప్పటి నుండి అన్ని చేస్తుండే. ఇప్పుడు కొంచెం పాపులర్ అయింది. ఫైనల్లీ నిజమైతే ఒకటి, మీ మదర్ మిమ్మల్ని చిన్నప్పుడే కనిపెట్టారు, మాటలతో బతికేస్తారు నాకు కొడుకని. అంటే ఇప్పుడు భానుగారు ప్రమోషన్స్ చేయరు తన పేజ్ లో, అంటే అందులో చాలా జెన్యూన్. ఎవరు కొంతమంది వస్తారు, అన్న వీఆర్ ఫ్రమ్ నథింగ్, ప్లీజ్ మాకు ప్రమోట్ చేయవాలి అంటే కొనుక్కుంటారు. ఇప్పుడు నేను ప్రమోషన్స్ చేసినా కూడా ఈ సేస్ మనీ ఇచ్చేసే, ఫ్రీగా ఎందుకు తీసుకుంటాం. నా కాన్సెప్ట్ ఏంటంటే నా వల్ల వాళ్ళ బిజినెస్ వస్తుంది కదా. I say don't, because lady girls ఉంటారు కదా, like lot of people who are struggling, don't get the money from them, because వాళ్ళు చిన్న వాళ్ళు ఉంటారు కదా, don't get it, again give them somehow, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేసి రిటర్న్. ఓకే, సో యా, ఇప్పుడు భానుగారు ఫాలోవర్స్ కి దానికి ఫ్రీగా వచ్చి చేస్తారు, బట్ we do pay them. ఎవరి దగ్గర ఫ్రీగా యాక్సెప్ట్ చేయరు అసలు. ఓకే, సో దేర్ ఆర్ మెనీ గుడ్ క్వాలిటీస్. ఇప్పుడు ఎట్లా ట్రోల్స్ డేస్ వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే ఈ TV9 లెక్క ఎట్లా అంటే ఇన్స్టాగ్రామర్స్ కి ట్రోలర్స్, సెలబ్రిటీస్ కి మీడియా లెక్క. This is open market, we cannot stop anybody. I'm lucky to get all these trolls, haters, lovers and everything. You are in open market, so but nobody can hate him. అది లైవ్ లో మీట్ అయితే, అదర్వైజ్ పాపం తెలియని వాళ్ళు పాపం అది నా బిజినెస్ కదా, ఐ కెనాట్ స్టాప్ దిస్. ఐ వాంట్ టు స్టాప్ అండ్ రన్ అవే. ఏదంతా నాకు ఎందుకు అనిపిస్తుంది, బట్ దట్స్ అ బిజినెస్. నన్ను నమ్ముకుని కొంచెం 100 మంది ఉన్నారు. సో ఐ కెనాట్ స్టాప్ దిస్. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు సోఫా ఇది ప్రాబ్లం ఉందనుకోండి, మనం తీసుకోమని యూ డోంట్ ఫోర్స్, రిటర్న్ కూడా తీసుకుంటారు. కానీ ఇప్పుడు వరకు బై గాడ్ గ్రేస్ ఎక్కువ ఏం మాకు ప్రాబ్లమ్స్ ఉండవు. వెరీ రేర్, వెరీ రేర్, బికాస్ ఆఫ్ కస్టమర్స్ అండర్స్టాండింగ్. మన వాళ్ళే తప్పు. ఇప్పుడు మీరు ఒకటి పిక్చర్, ఇప్పుడు ఇది పిక్చర్ ఇచ్చిండు, అవుట్పుట్ ఇంకోలాగా వస్తుంది. మనకు పిక్చర్ లో ఎక్స్పెక్ట్ చేయడం కదా. ఇప్పుడు దీంట్లో 4 హార్సెస్ బదులు ఒక ఎక్స్ట్రా హార్స్ వచ్చినా కూడా నేను 4 చెప్పినా కదా, ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అని ఉంటది మీకు. కానీ ఆ ఎక్స్ట్రా వేస్తే బాగుంటది. కొంచెం అటు ఇటు అయితే గానీ finally it's business. Much love in business than haters. Okay, thank you, it was very nice meeting you and having a conversation with you. అంటే నాకు ఇంత టైం అయిందని తను చెప్తే కానీ తెలియలేదు, ఇంకా ఆపే చాలా టైం అయిందని ఇంటర్వ్యూస్. స్టార్టింగ్ ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ట్రయల్ చేద్దామా అన్న మీరు ఫుల్ ఇంటర్వ్యూ మాట్లాడారు. అదే కదా, మీరు చాలా సైలెంట్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ, నైస్. థ్యాంక్ యూ సో మచ్.